సీఎం గా వాళ్ళు వెళ్ళేసి దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అవన్నీ చేపించారు. అలా గడుస్తూ గడుస్తూ ఒక 5 ఏళ్ళు అయ్యాక ఈ అమ్మాయి మీద సెక్స్ అబ్యూస్ జరిగిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్ నిలబడ్డాక అప్పుడు ఆశారాం బాపూజీ కేసు క్లియర్ అయిపోయి అతను జైలుకి వెళ్ళాడు. ఈ అమ్మాయిని చూసి తర్వాత ధైర్యం వచ్చి ఇంకొంతమంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అప్పుడు ఆశారాం బాపూజీ కొడుకు మీద కూడా కేసులు ప్రూవ్ అయిపోయినాయి, ఇవే సెక్స్ అబ్యూజింగ్, ఈ క్షుద్ర పూజలు. అప్పుడు అతను కూడా జైలుకి వెళ్ళాడు. సో టైం పట్టొచ్చు. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఈ బ్రహ్మకుమారి గాని నిత్యానందది ఉంది, నిత్యానందది సేమ్ కేసు ఉంది. ఇలా రకరకాల ఆధ్యాత్మికతతో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరో చెప్పింది గుడ్డిగా ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది ఇంటూ ఫ్యామిలీని సొసైటీని ఇగ్నోర్ చేసి మనం ఒక పిచ్చి ఊహాజనిత ప్రపంచంలో ఉండడం ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే ప్రాక్టికల్. వండర్ఫుల్. ప్రాక్టికల్. కృష్ణుడు గీతలో చెప్పింది రియల్ ఆధ్యాత్మికత. తను ఏం చెప్పాడు? ధర్మం గురించి ఫైట్ చేయమని చెప్పాడు, అన్నీ మూసుకొని నోరు మూసుకొని కూర్చోమని చెప్పలేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని స్పిరిచువల్ గా నపుంసకులుగా చేస్తున్నారు. ఎవరు? ఈ బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఏది ఉన్నా కూడా త్వరలో వినాశనం అయ్యేది ఉంది, సృష్టి ఎండ్ అయ్యేది ఉంది, ఇంక ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు ఇంకేమనిపిస్తుంది? పేరెంట్స్ ఎందుకు, ఈ చదువులు ఎందుకు, ఈ పెళ్లిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు, ఇదంతా. అలాంటప్పుడు అందరూ వైరాగ్యం పట్టిపోవచ్చు, నిరాశ వైపు తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అంతటా బిల్డింగ్స్ కట్టడం, రకరకాల ప్లేసుల్లో కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టడం, ఇందులో జాయిన్ అయిన వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు ఈ సంస్థకి ఇస్తేనే నెక్స్ట్ జన్మల్లో మీరు మహారాజులు అవుతారు. ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలన్నీ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో మనం అవేర్ అయి ఉండాలి. మోసాలు చేసే వాళ్ళు ఉంటారు, కిరాతకులు ఎప్పుడూ ఉంటారు. మనం అవేర్ అయి ఉండాలి. సో నా ఈ జర్నీలో ఏంటంటే నేను గొర్రెనయ్యాను 3 ఏళ్ళు. ఎంత గొర్రెను అంటే వాళ్ళు మా నాన్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇది నేను ఇంత ముందు కూడా చాలా వీడియోస్ లో చెప్పాను, చిన్న విషయమే కానీ అది నాకు ఒక డౌట్ తెప్పించింది వీళ్ళ మీద. మా నాన్న ఫ్రూట్స్ తెచ్చారు, వీళ్ళంటారు వేరే వాళ్ళు బయట వండింది తినరు. సో మా నాన్న ఏదైనా వండి తీసుకొచ్చినా తినొద్దు కాబట్టి ఫ్రూట్స్ తెచ్చిండు. మా నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ ను కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు, తిరిగి పంపించారు. అదెందుకు అలా అంటే ఆయన నువ్వు తిరిగి ఇంటికి రావాలనే ఇంటెన్షన్ తో ఇస్తారు కాబట్టి ఆ తరంగాలు వైబ్ ఉంటది, అలా తీసుకోవద్దు మనము. నువ్వు ఇక్కడికి వచ్చేసావంటే ఇంకా నువ్వు ఇక్కడ వ్యక్తివి, వాళ్ళతో నీకే భావబంధాలు ఉండకూడదు అని చెప్తే, అంటే ఇది ఎలా ఆధ్యాత్మికత అవుతుందని నాకు ఒక క్వశ్చన్ అనమాట. అంటే తండ్రితో మాట్లాడడానికి, తల్లిదండ్రులతో, పేరెంట్స్ తో, చుట్టాలతో, మా పెద్దమ్మ కొడుకు నన్ను కలవడానికి వస్తే అసలు అతను ఉండి 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 వెయిట్ చేసి వెళ్ళిపోయిండు. అతను వచ్చి వెళ్ళింది కూడా నాకు తర్వాత 1 year కి మా నాన్న చెప్తే తెలిసింది. ఇలా ఎవరిని కలవనివ్వకపోవడం, ఫోన్లు ఉండకపోవడం, ఇవన్నీ రూల్స్ మాకు ముందే వాళ్ళు చెప్పారు. కానీ ఎలా చెప్పారు? మెడిటేషన్ లో భాగంగా మీరు వీటన్నిటిని కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పారు, కానీ మరీ ఇంత బంధించి పెడతారని మాకు అప్పుడు తెలియదు.